నేటి పోటీ ప్రపంచానికి దీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్ నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మీ ముందుకు వస్తున్న హైదరాబాద్లోని టాప్ 5లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్. ఇప్పుడు మన మార్కాపూర్ పట్టణంలో మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు: CBSE curriculum, AC classrooms, experienced and trained teaching staff, activity-based learning, indoor and outdoor sports facilities, co-curricular and extracurricular activities, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు విశాలమైన తరగతి గదులు, క్యాంపస్లోని మెడికల్ రూమ్ సదుపాయం, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపూర్. అడ్మిషన్ కొరకు సంప్రదించండి. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, opposite to 7 Hills College Road, Markapur. Phone 8500 444 345, 8500 555 345. నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నూతన జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిన సీఎం జగన్. మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని వెల్లువెత్తుతున్న నిరసనలు. ట్రూనాట్ టెస్టింగ్ సెంటర్లో వైద్యుల కొరతతో అల్లాడిపోతున్న సిబ్బంది. వైద్యులను నియమించి పని భారం తగ్గించాలని కోరుతున్న ట్రూనాట్ టెస్టింగ్ సెంటర్ సిబ్బంది. పెంచిన కూలీ రేట్లతో వేతనాలు చెల్లించాలని రోడ్డెక్కిన కూలీలు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపిన సివిల్ సప్లై హమాలీ కూలీలు. పశ్చిమ ప్రకాశం జిల్లాలో విజృంభిస్తున్న కరోనా వైరస్. గిద్దలూరు నియోజకవర్గంలో కఠినంగా అమలవుతున్న సంపూర్ణ లాక్డౌన్. అన్ని రంగాల్లో వెనుకబడిన మార్కాపురం డివిజన్ కేంద్రాన్ని జిల్లా చేయాలని పశ్చిమ ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి, కనిగిరి నియోజకవర్గాలను అభివృద్ధి చేయుటకు మరియు మేలైన ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రంగా మార్కాపురం కావాలని వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం నందు వినతిపత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు మార్కాపురం జిల్లా కేంద్ర సాధన సమితి సంఘం, ఎన్జీఓ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, బీసీ సంఘాల ఆధ్వర్యంలో మార్కాపురంని జిల్లా కేంద్రంగా చేయాలని ఆర్డీఓ శేషిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా కేంద్ర సాధన సమితి కన్వీనర్ పిఎల్పి యాదవ్ మాట్లాడుతూ, పశ్చిమ ప్రకాశం ప్రాంత నియోజకవర్గాల్లోని చివరి ప్రాంతాల వారికి మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తే ఎటు చూసినా సుమారు 70 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయని, వెలుగొండ ప్రాజెక్టు నీటిని అతి తొందరలో ఈ ప్రాంతవాసులకు తాగు, సాగు అవసరాలకు ఇచ్చి సస్యశ్యామలం చేయబోతున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఓ సంఘ అధ్యక్ష కార్యదర్శులు బివి శ్రీనివాస శాస్త్రి, నాగేంద్రారెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె చెంచిరెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు కె రామకృష్ణ, అధ్యక్షులు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క చిరకాల ఆకాంక్ష మార్కాపురాన్ని జిల్లాగా చేసి తమ యొక్క పరిపాలన చేసే అధికారులు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు. అనేక దశాబ్దాలుగా జిల్లా ఏర్పడినప్పటి నుంచి గిద్దలూరు ఆఖరి ప్రాంతం, ఎర్రగొండపాలెం ఆఖరి ప్రాంతాల వాసులతో పాటు కనిగిరి ఆఖరి ప్రాంత వాసులు ఒంగోలులో ఉన్నటువంటి జిల్లా కేంద్రానికి పోవడానికి అష్ట కష్టాలు పడుతున్న విషయము జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకు కూడా తెలిసినటువంటి పరిస్థితి అయినప్పటికీ రాబోయే రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టు తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని కోనసీమలాగా డెవలప్ చేయబోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మా చిరకాల వాంఛైనటువంటి మార్కాపురం జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా కేంద్ర సాధన సమితి పూర్తిగా పోరాటానికి ముందుకు పోతుంది. అయితే ప్రభుత్వానికి వినతి పత్రాన్ని కూడా ఆర్డీఓ గారి ద్వారా ఇప్పుడే ఇచ్చాం.
ప్రభుత్వం ఖచ్చితంగా మా మాటలు ఆలకిస్తుందని మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం శాసనసభ్యుల ద్వారా ఈ యొక్క అంశం ఏదైతే మా కోరిక ఉందో ఈ అంశాన్ని మాకు తీరుస్తుందని, ఈ మా వెనుకబడిన ప్రాంతానికి మంత్రి పదవి లేదని ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు అర్థం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎర్రగొండపాలెం శాసనసభ్యుల వారికి మంత్రి పదవినిచ్చి మమ్మల్ని అందరినీ కూడా ముందుగా వెనుకబడిన ప్రాంతాన్ని గుర్తించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే క్రమంలో వెనుకబడిన ప్రాంత వాసుల యొక్క కోరికైనటువంటి మార్కాపురం జిల్లాను కూడా ఇస్తారని ముఖ్యమంత్రి వర్యులకు విన్నవిస్తున్నాం. ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా దర్శి డీఎస్పీ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో సబ్ డివిజన్ క్రైమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నుంచి కోలుకొని విధులకు హాజరైన పోలీస్ సిబ్బందిని సన్మానించారు. డీఎస్పీ ప్రకాష్ రావు మాట్లాడుతూ కరోనా నుండి కోలుకొని విధులకు హాజరైన పోలీస్ సిబ్బందిని సన్మానించారు. అదేవిధంగా కరోనా కేసులు పెరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని మరియు సిబ్బంది ఆరోగ్య పరిస్థితి రోజు తెలుసుకొని కరోనా లక్షణాలు ఉంటే వారికి వెంటనే చికిత్స చేయించాలని పై అధికారుల దృష్టిలో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కె ప్రకాష్ రావు అలాగే సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆది సోమవారాల్లో చేపట్టిన సంపూర్ణ లాక్డౌన్ ఆదివారం విజయవంతమవడంతో పోలీసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలానే సోమవారం కూడా కరోనా కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుంది. సిఐ సుధాకర్ రావు ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా గిద్దలూరు ఇన్ఛార్జు రాచర్ల ఎస్ఐ త్యాగరాజు, కొమరోలు ఎస్ఐ మల్లికార్జునరావు వారి పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గిద్దలూరు పట్టణంలోకి గ్రామాల నుండి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ రోజు కూడా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే క్వారంటైన్కు తరలిస్తామని సిఐ సుధాకర్ రావు హెచ్చరించారు. వైద్యో నారాయణో హరి అంటే వైద్యులు దేవునితో సమానం అని మన సనాతన ధర్మంలో చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భూతలంపై కనిపించే దేవుళ్లుగా వైద్యులను పరిగణిస్తారు. అలాంటి దేవుళ్ళు ఇప్పుడు 24 గంటల పాటు శ్రమిస్తూ కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. అలాంటిది వారే స్వయంగా తమకు సాయం చేసేవారు కావాలని అభ్యర్థిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా వైద్యశాల నందు కరోనా పరీక్షలు నిర్వహించుటకు ఏప్రిల్ 16న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకు పట్టణంలో కరోనా పరీక్షా కేంద్రాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం. కానీ ప్రస్తుతం కరోనా పరీక్షా కేంద్రం నందు 9 మంది సిబ్బందితో 3 షిఫ్టులుగా 24 గంటలు రోజుకు 100 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా 8 గంటల పాటు పరీక్షలు చేయాలంటే ఇబ్బందికరంగానే ఉంటుంది. దయచేసి ఉన్నతాధికారులు మరికొంత సిబ్బందిని నియమిస్తే మాకు కొంచెం ఉపశమనంగా ఉంటుందని కోవిడ్-19 ల్యాబ్ సిబ్బంది కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ల్యాబ్ మెడికల్ ఆఫీసర్ సిహెచ్ సాయి కిరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి భద్రతా పరికరాలను ఎలాంటి లోటు లేదని, కానీ సిబ్బంది కొరతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. నేను కోవిడ్ ల్యాబ్ మెడికల్ ఆఫీసర్గా నన్ను నియమించారండి. ఇక్కడ ఈ ల్యాబ్లో 3 షిఫ్ట్స్గా పనిచేస్తున్నారు ఆల్ ల్యాబ్ టెక్నీషియన్స్. మేమందరం కూడా ఉదయాన్నే 8 గంటల నుంచి వచ్చి రాత్రి 10 అయినా 11 అయినా కూడా మేము ఇక్కడ వచ్చి పనిచేసి అన్ని శాంపిల్స్ అన్నీ టైంగా కంప్లీట్ చేసుకొని ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ఇవ్వడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నామండి. కొన్ని ఎక్కువగా రావడం వల్ల మాకు కొంచెం లేట్ అవుతున్నాయి, కానీ టైంకి మాత్రం మేము ఒక 2-3 డేస్ లేట్ అయినా కూడా మేము అన్నీ యథావిధంగా మేము కంప్లీట్ చేయడానికి చూస్తున్నాము. కూడా ఇక్కడ గత 4 months నుంచి కూడా ఒక ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. ప్లస్ వాళ్ళ ప్రతి వీక్ కూడా మేము వాళ్ళకి కంటిన్యూస్గా టెస్టులు చేసి వాళ్ళని చాలా జాగ్రత్తగా శానిటైజేషన్ చేస్తూ చాలా ICMR గైడ్లైన్స్ ప్రకారం ఫుల్ఫిల్గా చేస్తూ మేము చేస్తున్నాము. కూడా ఇక్కడ ప్రస్తుతానికైతే ల్యాబ్ టెక్నీషియన్స్కి కొంచెం కొరత ఉంది. రీసెంట్గా ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక పర్సన్ ల్యాబ్ టెక్నీషియన్ ఇట్లా కరోనా వచ్చి చనిపోయడం కూడా జరిగింది. దాంట్లో రీప్లేస్ చేసి కూడా మేము ప్రయత్నిస్తున్నాము. నా నుంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే షిఫ్ట్ లాగా ఇంకొక 9 మెంబర్స్ని కూడా రిక్రూట్ చేయాలని నా కోరిక అండి. దాని ఉంటే ఫ్రీగా చేయడానికి మాకు కూడా కొంచెం ఫ్రీగా బాగా చేయడానికి కూడా ఉంటుంది. దాదొకటే మేము కోరుకుంటున్నామండి. ఇక్కడైతే మేము శాంపుల్స్కి ఏ టైంకి రిజల్ట్స్ ఇవ్వడానికి చాలా ప్రయత్నిస్తున్నామండి. కొంచెం లేట్ అయినా ఇప్పటికే ఈజీగా కంప్లీట్ చేయడానికి చూస్తున్నాం.
అదేవిధంగా కోవిడ్-19 ల్యాబ్ ఇన్ఛార్జ్ పి కేశవ మాట్లాడుతూ కరోనా వైరస్ పేరు చెప్తేనే ఎవరైనా భయభ్రాంతులకు గురవుతున్న తరుణంలో మా ప్రాణాలను పరంగా పెట్టి పరీక్షా కేంద్రం నందు మా సిబ్బంది కష్టపడి విధులు నిర్వహిస్తున్నామని, రోజుకి 100 పరీక్షలు నిర్వహిస్తున్నామని, అయితే మాకు సిబ్బంది తక్కువగా ఉండటంతో 9 మందితోనే 24 గంటలు విధులు నిర్వహించాల్సి వస్తుందని అన్నారు. దయచేసి కోవిడ్-19 ల్యాబ్ నందు మరికొంతమంది సిబ్బందిని పెంచాలని వారు కోరారు. మన ల్యాబ్ ఏప్రిల్ 16 నుండి స్టార్ట్ అయింది. ఆ ఇనాగ్రేషన్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు మంత్రి గారు చేశారు. ఆ క్రమంలో ఇప్పుడు దాకా 5,667 టెస్టులు చేశాము. దాంట్లో 320 టెస్టులు పాజిటివ్గా డిక్లేర్ చేశాము. కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనము రిపోర్ట్ ఇన్ టైంలోనే ఇస్తున్నాము. కొద్దిగా వర్క్ అంటే మన శాంపిల్స్ ఎక్కువ రావటం వల్ల ఈ విధంగా కొద్దిగా 2 or 3 days టైం పడుతుంది. కాకపోతే మాకు చిన్న సమస్య ఏంటంటే ఇప్పుడు 4 నెలల నుండి అంటే 9 మందే నైట్, అంటే ఒక్కొక్క షిఫ్ట్కు 3 ఎల్టీలు ఉంటారు. 3 షిఫ్ట్లు జరుగుతాయి. 3 షిఫ్ట్లు ఒక్కొక్క ఎల్టీ 9 మంది ఎల్టీలు మన దగ్గర ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్లు. అట్టాడు 9 మంది ఇంకొక 9 మందిని మనకు ప్రొవైడ్ చేస్తే ఇంకా మేము ఎక్కువ పని చేసి ఇంకా తొందరగా రిపోర్ట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మా సహోదరుడు ఎల్టీగానే కరోనాతో చనిపోయాడు. వాళ్లకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మార్కాపురం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శేషిరెడ్డి ఆదేశాల మేరకు కొమరోలులోని 2 మద్యం దుకాణాలను ఈ నెల 31వ తేదీ వరకు మూసివేయిస్తున్నట్లు కొమరోలు మండల తహసీల్దార్ రాజా రమేష్ ప్రేమ్ కుమార్ తెలిపారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటం, కొమరోల్లో కూడా కేసులు పెరుగుతూ ఉండటంతో సామాన్య ప్రజలు కూడా మద్యం దుకాణాలను మూసివేయాలని కోరటంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆర్టీఓ శేషిరెడ్డి ఈరోజు ఆదేశాలను జారీ చేశారని, ఆ ఆదేశాలకు అనుగుణంగా మద్యం దుకాణాలు మూసివేయించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 31వ తేదీ వరకు మద్యం దుకాణాలు తెరవకూడదని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం అమ్మినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆర్డీఓ శేషిరెడ్డి ఆదేశాలను మద్యం దుకాణాల వారు పాటించాలని, 31వ తేదీ వరకు మద్యం దుకాణాలు తెరిచినట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో సోమవారం నుండి కౌలు రైతుల గ్రామ సభలు నిర్వహించనున్నట్లు మండల రెవెన్యూ అధికారి జె ప్రభాకర్ తెలిపారు. అందరూ గ్రామ సభల్లో పాల్గొని కౌలు రైతుల కార్డులు తీసుకోవాలని ఆయన కోరారు. రేపటి నుంచి పొదిలి మండల పరిధిలో గ్రామ సభలు, కౌలు రైతులకు సంబంధించిన గ్రామ సభలు జరుగుతున్నవి. కాబట్టి భూములు కౌలుకి ఇచ్చిన రైతులు, కౌలుకు తీసుకున్న వ్యక్తులు అందరూ గ్రామ సభల్లో పాల్గొని కౌలుదారు కార్డులు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భూమి కౌలుకి ఇచ్చిన రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ భూమి కౌలు రైతుకి కార్డు ఇస్తే మీకేదో హక్కులు కోల్పోతారన్న అది మీకు బాగా బలంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి అట్లాంటి ఇబ్బంది ఏముండదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. గ్రామ సభలకు మీరు హాజరైనచో మీకు క్షుణ్ణంగా ఎలా ఇస్తున్నారు రైతుకి కార్డులు, దాని గురించి మీకు రైతుకి నష్టం ఉందా లేదా అనే దాని మీద కూడా వివరంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ గ్రామ సభల్లో పాల్గొని భూమి ఏ రైతు అయితే కౌలుకి ఇస్తున్నారో ఆ రైతు ఆ కౌలుదారికి రుణగ్రహీత కార్డులు ఇవ్వడానికి ఆమోదం తెలియజేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. మోటార్ వర్కర్స్కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో సిటీ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి త్రిపురాంతకం ఎంఆర్ఓ వి కిరణ్ కుమార్కు మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవాండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో 4 నెలల నుండి పనులు లేక, బాడుగలు లేక ఉన్నటువంటి కార్మికులను ఆదుకోవాలని, కారు జీబులకు రోడ్డు ట్యాక్స్ రద్దు చేయాలని, టోల్ గేట్స్ ఫీజు రద్దు చేయాలని, ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు యాజమాన్యం జీతాలిచ్చి ఆదుకోవాలని, కరోనా నేపథ్యంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికుల కుటుంబాలకు 6 నెలల పాటు రేషన్ సరుకులు ఇచ్చి ఆదుకోవాలని, మోటారు కార్మికులకు ఇండ్ల స్థలాలిచ్చి ఆదుకోవాలని శ్రీనివాస్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎర్రగొండపాలెం నియోజకవర్గ కార్యదర్శి దేవాండ్ల శ్రీనివాస్, సిపిఐ త్రిపురాంతకం మండల కార్యదర్శి బాణాల రామయ్య, మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు మల్లికార్జున్, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా కొమరోలులో చిన్నపాటి వర్షం పడుతూనే ఉంది. ఆ వర్షానికి కొమరోలు చిన్న చెరువుకు నీరు చేరింది. రైతుల ముఖంలో చిరునవ్వు వెలిసింది. కానీ వారి సంతోషం ఎక్కువసేపు నిలవలేదు.
చెరువుకు 3 తూములు ఉండగా ఒక తూము గుండా నీరు వృధాగా పోతుండటం గమనించారు. రైతులకు కొమరోలు చుట్టుపక్కల గ్రామాలకు చెరువులో ఈ నీరు నిల్వ ఉంటే అటు బోర్లకు నీరు ఇటు పంటలకు నీరు అవసరమని అధికారులు వెంటనే తూముకు అడ్డుకట్ట వేసి చెరువులో నీరు నిల్వ ఉండేలా చూడాలని వారు కోరారు. మరోవైపు ఈ చెరువులో కంప చెట్లు తీవ్రంగా పెరగటము, చెరువు నీరు కనీసం పశువులు తాగటానికి కూడా వీలు లేకుండా ఉందని, నీరు నిల్వ ఉండే అవకాశం లేకుండా ఉండటానికి ఇది ఒక కారణమని, కంప చెట్లను తొలగించి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కింద చెరువు పూడిక పనులు వేగవంతంగా చేయాలని, మళ్లీ వర్షాలు పడటం ఆగితే రైతులు బోర్లకు ఇబ్బందులు తప్పవని వారన్నారు. కౌలు రైతు కార్డులపై రైతులకు అవగాహన సదస్సు పెద్దారవీడు మండలం పెద్దారవీడు రైతు భరోసా కేంద్రంలో ఈరోజు మండల వ్యవసాయ అధికారి ప్రసన్న రంగలక్ష్మి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పెద్దారవీడు మండలం సాగుదారు హక్కు పత్రం దాని యొక్క ఉపయోగాల గురించి 27/2020 సంవత్సరము నుండి ఆగస్టు నెల 7వ తేదీ వరకు ఈ యొక్క సదస్సులు ప్రతి ఒక్క గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాల్లో రైతు సదస్సులు నిర్వహించి రైతులకు పంట సాగు హక్కు పత్రం గురించి అవగాహన కార్యక్రమము జరుపుటకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేయటమైనది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, బ్యాంకు వారు కార్యక్రమంలో పాల్గొని రైతులకు ఆ పంట సాగు హక్కు పత్రం యొక్క వినియోగం గురించి రైతులకు తెలియపరచడం జరుగుతుంది. ఈ పత్రము తీసుకున్న ఎడల రైతులకు బ్యాంకు నుండి సుమారు 1,60,000 వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణం పొందే అవకాశం ఉంది. పంట రుణం యొక్క పూర్తి బాధ్యత సాగుదారునిపైనే ఉంటుంది. ఈ పత్రం ద్వారా మనము టెనెంట్ ఫార్మర్ అంటాము. ఆ టెనెంట్ ఫార్మర్కి ఈ పత్రం తీసుకుంటే ఈ పత్రం ద్వారా పంట నష్ట పరిహారము, పంటల బీమా పథకము, సున్నా వడ్డీ లబ్ధి మరియు కనీస మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వం వారు చేయు పంట కొనుగోళ్లకు ఇది ఉపయోగపడుతుంది. వ్యవసాయ శాఖ ద్వారా అందించేటటువంటి నాణ్యమైన పచ్చిరొట్ట విత్తనములు మరియు వివిధ విత్తనములు, అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనములు, ఎరువులు కూడా రాయితీపై పొందవచ్చు. ఈ కార్యక్రమము మండలం మొత్తం మీద 14 రోజుల పాటు జరుగుతుంది. దీంట్లో వ్యవసాయ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు మరియు బ్యాంకు వారు కూడా పాల్గొంటారు. ఉదయ్ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నేటి పోటీ ప్రపంచానికి దీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్ నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మీ ముందుకు వస్తున్న హైదరాబాద్లోని టాప్ 5లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపూర్ పట్టణంలో మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు: CBSE కరికులం, AC క్లాస్ రూమ్స్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ-బేస్డ్ లెర్నింగ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కో-కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు విశాలమైన తరగతి గదులు, క్యాంపస్లోని మెడికల్ రూమ్ సదుపాయం, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపూర్. అడ్మిషన్ కొరకు సంప్రదించండి. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, ఆపోజిట్ టు 7 Hills కాలేజ్ రోడ్, మార్కాపూర్. ఫోన్ 8500444345, 8500555345. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని వేములకోట, నికరంపల్లె గ్రామాలకు చెందిన రైతుల సాగు భూములను వెలుగొండ ముంపు గ్రామాలైన గొట్టిపడియ, అక్కచెరువు తాండాల నిర్వాసితుల కాలనీకి కేటాయించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా భూములను లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటామని వేములకోట, నికరంపల్లె బాధిత రైతులు నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నియోజకవర్గ కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య మాట్లాడుతూ వేములకోట నికరంపల్లె గ్రామాల రైతులకు పరిహారం మంజూరు చేయకుండా చెక్కులు పంపిణీ జరగకపోయినా అధికారులు భూములను స్వాధీనం చేసుకుంటున్నారని, పంటలు సాగు చేయకుండా పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, రైతులు పొలం వద్దనే నిరసన దీక్షను నిర్వహిస్తున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిహారం పంపిణీ చేసిన తర్వాతనే పొలంలోకి అధికారులు అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రభుత్వమని, రైతే రాజని రైతులను మోసం చేస్తూ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇప్పటికైనా నష్టపరిహారం చెల్లించని పక్షంలో పురుగు మందు తాగి ఆత్మహత్యలు చేసుకోవటం ఒక్కటే మార్గమని వాపోతున్నారు. ఈ నిరసనలో ఇరు గ్రామాల రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం భూమిని నమ్ముకున్న రైతుల్ని ఉద్ధరిస్తాం, రైతులను ఆదుకుంటాం, రైతు ప్రభుత్వం అని చెప్తున్న ఈ ప్రభుత్వం భూములపైనే ఆధారపడి, భూమినే తల్లిగా భావించి, భూమి మీదనే ఆధారపడి జీవించే రైతులని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూముల్ని రైతుల నుంచి లాక్కుంటుంది. ఇది తీవ్రమైనటువంటి తప్పిదం. ఈ విషయాన్ని తప్పనిసరిగా రైతులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. భూమిని నమ్ముకుంటున్నాం, ఈ భూమి కోల్పోతే మేము తీవ్రంగా మా కుటుంబాలు ప్రభావితమవుతామని చెప్తున్నా కూడా ప్రభుత్వం వినకుండా శ్రీ పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలు గొట్టిపడియ అక్కచెరువు గ్రామాలకు ఇక్కడ భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓకే, రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డా మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తోచినంత నష్టపరిహారం ఇస్తామనే చందంగా ఈరోజు ప్రభుత్వ వైఖరి ఉన్నది. అందుకని మార్కెట్ వాల్యూ ప్రకారం ఇక్కడ ఆజాబాజీ భూములు 38 లక్షల రూపాయలు పైగా ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం ఉంది. కానీ ప్రభుత్వం 17 లక్షల రూపాయలు మాత్రమే ఎకరానికి ఇస్తామని చెప్తున్నది. ఇది రైతుల ప్రభుత్వం అని చెప్తూ ఆచరణలో రైతుల కడుపు కొట్టి, రైతుల పొట్టగొట్టే ప్రభుత్వంగా ఈరోజు ఉన్నది. అందుకని వెంటనే రైతుల నష్టపరిహారం మార్కెట్ వాల్యూ ప్రకారం 38 లక్షల రూపాయలు ఉంది. దానికి 3 రెట్లు 90 లక్షల రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చట్టం చెప్తుంది. అందుకని అది కాకుండా కేవలం లోపల దూరంగా ఉన్న భూములకు ఇచ్చే నష్టపరిహారమే వీళ్ళకు ఇస్తామని చెప్తుంది. అందుకని దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున ఖండిస్తున్నాం. మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలనేది కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ భూములు బలవంతంగా పోతే ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రైతులు చావడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఈ భూమి తప్ప ఇంకొక అవకాశమే లేదు. అరకొర నష్టపరిహారాన్ని ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. సివిల్ సప్లై హమాలీలకు 2020 జనవరి నుండి పెంచాల్సిన కూలీ రేట్లు పెంచి ఆర్యంతో సహా వెంటనే చెల్లించాలని సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ప్రకాశం జిల్లా పొదిల్లో సివిల్ సప్లై పాయింట్ వద్ద హమాలీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ హమాలీల కూలీ రేట్లు ఒప్పందం 2019 డిసెంబర్తో ముగిసినప్పటికీ నేటికి నూతన నిర్ణయం చేయకపోవటం పేదలకు నిత్యావసరాలు అందించే హమాలీల పట్ల ప్రభుత్వ ధోరణికి అద్దం పడుతోందన్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ పేదలకు అందించడంలో సివిల్ సప్లై హమాలీల పాత్ర మరవలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీలు శేషయ్య, ప్రసాద్, ముని, రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి సివిల్ సప్లై హమాలీల వేతన ఒప్పందం గత డిసెంబర్ 31 తేదీతోటి ముగియటం జరిగింది. జనవరి 1వ తేదీ నుంచి నూతన వేతన రేట్లు అమల్లోకి రావాల్సి ఉండగా ఇప్పటికీ 7 నెలలు పూర్తిగా వస్తున్నా కూడా ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది తప్పితే నూతన వేతన రేట్లను ఒప్పందం చేసుకొని దాని అమల్లోకి తీసుకురాలేదు. గత 7 నెలలుగా ప్రభుత్వం పెంచి అమల్లో తీసుకొస్తుందని చెప్పి ఎదురు చూసినటువంటి సివిల్ సప్లై హమాలీలు విసిగి వేసారి ఈ రోజు నుంచి 23వ తేదీ దాకా వరుసగా 4 రోజుల పాటు అన్ని సివిల్ సప్లై స్టాక్ పాయింట్స్ దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే దిగొచ్చి ఈ నూతన వేతన రేట్ల ఒప్పందాన్ని చేసుకోవడానికి ముందుకు రానటువంటి పక్షంలో ఆగస్టులో అవసరమైతే సమ్మెలోకి కూడా వెళ్లాల్సి వస్తుంది. సమ్మెలోకి సివిల్ సప్లై హమాలీల సమ్మెలో కనుక వెళ్తే ఆ సందర్భంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో జరిగేటువంటి అసౌకర్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. అటువంటి దాని దాకా తీసుకెళ్లక ముందే ప్రభుత్వం ఆలోచించి మానవ దృక్పథంతో సివిల్ సప్లై హమాలీల నూతన వేతన రేట్ల ఒప్పందాన్ని వెంటనే కుదుర్చుకోవాలని, ఏదైతే దసరా మామూలు ఉన్నాయో ఇప్పుడు దాకా ఇస్తున్నటువంటి 5,000 రూపాయలని 15,000 రూపాయలకి దసరా మామూలు పెంచాలని, వేతన రేట్లని కింటాకొచ్చి ఇప్పుడు 19 రూపాయలు ఇస్తూ ఉన్నారు, దాన్ని 40 రూపాయలకి పెంచమని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
కొమరోల్లో రెండవ రోజు సంపూర్ణ లాక్డౌన్ విజయవంతం కావడంతో కొమరోల్లోని వీధులన్నీ నిర్మానుషంగా దర్శనమిచ్చాయి. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు ఆదేశాల మేరకు గత 2 రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుంది. పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు ద్విచక్ర వాహనాల్లో తిరుగుతూ ప్రజలను బయటకు రానియకుండా లాక్డౌన్లో కొనసాగిస్తున్నారు. మరోవైపు సంపూర్ణ లాక్డౌన్ మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని, లాక్డౌన్ సడలింపు చేస్తే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్న కారణంగా పెంచడమే మేలని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఏబిఎన్ పాలెంలోని కంటోన్మెంట్ జోన్లో మన స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ప్రజలకు కూరగాయలు అందించారు. కోవిడ్-19 నిబంధన మేరకు మరియు గిద్దలూరు సిఐ ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువులు ఆ ఊరి గ్రామ వాలంటీర్కు అందించాం. గ్రామ వాలంటీర్ ద్వారా ఇంటింటికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. మన స్వచ్ఛంద సేవా సంస్థ రాచర్ల మండల ప్రతినిధి ఉలాపు శివశంకర్ నాయుడు, నాగం స్పందన స్కూల్ కరస్పాండెంట్ సుధీర్ రెడ్డి, రాచర్ల హెడ్ కానిస్టేబుల్ జయరాం గారు కలిసి 100 కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు గ్రామ వాలంటీర్కు అందించారు. ఈ సందర్భంగా కష్టకాలంలో ఉన్న ప్రజల్ని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని, ప్రస్తుత కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కారణంగా ప్రజలు జాగ్రత్త వహించాలని, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం మర్చిపోవద్దని ఈ సందర్భంగా మన స్వచ్ఛంద సేవా సంస్థ రాచర్ల మండల ప్రతినిధి శంకర్ నాయుడు అన్నారు. కరోనా పాజిటివ్ కేసులు నానాటికి పెరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న కేసులతో పట్టణం రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్లతో అతలాకుతలమైన విషయం విదితమే. తాజాగా మరో 4 కేసులు రావడంతో పట్టణంలో ఇప్పటికే కొన్ని కేసులతో రెడ్ జోన్ నడుస్తుండటంతో మరో 4 కేసులు పాజిటివ్ అంటూ మెసేజ్లు రావడంతో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఉలిక్కిపడింది. పోలీసులు, అధికారులు ఎంత అప్రమత్తం చేస్తున్నా జనంలో భయము, బాధ్యత పెరగనంత వరకు కేసులు పెరుగుతూనే ఉంటాయి అనేది సత్యం. గత నెలలో కరోనా బయటపడిన టిఫిన్ హోటల్ నడుపుతున్న 2 వ్యక్తులకు పాజిటివ్ రావటము, వారి దగ్గర టిఫిన్ చేసిన వారికి, వారితో కాంటాక్ట్ అయిన వారి నమూనాలు తీసిన వారికి 28 రోజుల తర్వాత వారి సెల్లులకు పాజిటివ్ అంటూ మెసేజ్ రావడంతో గందరగోళం ఏర్పడింది. ఇందిరానగర్లో ఓ ఆర్ఎంపీకి, ఎన్జీఓ కాలనీలో ఓ ఉద్యోగినికి, అంబేద్కర్ నగర్కు చెందిన మరో వ్యక్తికి, బంగారు దుకాణాల బజార్లో ఓ వ్యాపారికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో రెడ్ జోన్తో సతమతమవుతున్న బ్రహ్మంగారి అర్చీ బజారు మొత్తం ఆ బజార్లో మరో కేసు రావడంతో మళ్లీ రెడ్ జోన్లోకి వెళ్లిపోయింది. దీంతో పాటు ఆర్ఎన్బి అతిథి గృహం ఏరియా, ఇందిరానగర్ కాలనీ, అంబేద్కర్ నగర్, శ్రీనివాస థియేటర్ ఏరియా మొత్తం రెడ్ జోన్లోకి వెళ్లిపోయాయి. గ్రామాల నుంచి వచ్చే జనం బస్టాండ్కు రావాలంటే, ఏమైనా కొనుగోలు చేయాలంటే పట్నం చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయడానికి చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని అనే పేరుతో బస్సులు సిద్ధం చేసి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు 4 చొప్పున కేటాయించడం జరిగింది. మార్కాపురం పట్టణంలో గత 2 రోజులకు ముందు మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి చేతుల మీదుగా సంజీవని బస్ ప్రారంభించారు. గత 2 రోజులు కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు మార్కాపురం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు సక్రమంగానే వినియోగించుకున్నారు. అయితే సోమవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద సంజీవని బస్సు ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండటంతో పట్టణ మరియు మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో ఒక్కసారిగా బస్టాండ్ ఆవరణం కిక్కిరిసిపోయింది. ఈ విధంగానే కొనసాగితే నిర్ధారణకు వచ్చిన ప్రజలు కరోనాతో వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ప్రజలు కనీసం భౌతిక దూరం పాటించకుండా సినిమా హాల్లో టికెట్ల కోసం ఒకరిపై ఒకరు పడ్డట్టు వైద్య పరీక్షల కొరకు ఎగబడటంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. వారిలో ఏ ఒక్కరికి వైరస్ ఉన్నా ప్రతి ఒక్కరికి అంటుకునే అవకాశం ఎక్కువగా ఉంది. దయచేసి అధికారులు రోజుకు కొంతమందికి టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేసి భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకొని ప్రజలు ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని వాలంటీర్ల సహాయంతో టోకెన్ల పంపిణీ నిర్వహించి అనంతరం గ్రామాలకు సంజీవిని బస్సు వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఉదయ్ న్యూస్ కోరుకుంటోంది. జిల్లాలోనే అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతమైన పుల్లల చెరువుకు జూనియర్ కళాశాల మంజూరు చేయాలని ఫ్రెండ్స్ సర్వీస్ సభ్యులు, సిపిఐ నాయకులు జీవి గురునాథం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పుల్లల చెరువు తహసీల్దార్ అశోక్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గురునాథం మాట్లాడుతూ మారుమూల మండలమైన పుల్లల చెరువులో 10వ తరగతి వరకే చదివేందుకు పాఠశాలలు ఉన్నాయని, ఇంటర్మీడియట్ కోర్స్ చేయాలంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందేనని, ఇది వ్యయ ప్రయాసాలతో కూడిన విషయం కావడంతో బాలికలు, ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాలు 10వ తరగతితోనే చదువులు ఆపేస్తున్నారని,
ఉన్నత స్థాయి విద్య బలహీన వర్గాలకు అందని ద్రాక్షలా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో జిల్లాలో కొత్తగా 33 కళాశాలలు మంజూరు కాగా ఆ మంజూరు జాబితాలో పుల్లలచెరువు మండలానికి చోటు దక్కలేదని అన్నారు. 10 ఏళ్లుగా ఊరిస్తూ ఊసురుమనిపిస్తున్న కాలేజ్ ఏర్పాటు ఆశలు మరోసారి ఆవిరయ్యాయని అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ నియోజకవర్గ పరిధిలోని ఈ మండలానికి కాలేజ్ మంజూరు కాకపోవడం విచారకరమని అన్నారు. ఈ మండలాన్ని ప్రజల స్థితిగతులను నేపథ్యాన్ని పరిగణలోనికి తీసుకుని కాలేజీని మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యాలయం ముందు బైఠాయించారు. కొద్దిసేపు కళాశాల ఆవశ్యకతను వివరిస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో దాసి వెంకటేశ్వర్లు, స్టూడియో బుజ్జి, వీరాంజనేయులు, శివ, రెహమాన్ యువకులు పాల్గొన్నారు. పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాకు మారుమూల ప్రాంతమైనటువంటి పుల్లల చెరువులో జూనియర్ కాలేజీ మంజూరు చేయకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాళ్ళ మేనిఫెస్టోలో మండలానికి ఒక జూనియర్ కాలేజీ మంజూరు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి సాక్షాత్తు ఎర్రగొండపాలెం నియోజకవర్గం విద్యాశాఖ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు మరి పుల్లల చెరువు మండలానికి మరి జూనియర్ కాలేజీ మంజూరు చేయడంలో అలసత్యం వహిస్తున్నారని మరి ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రజలు మరి భావిస్తూ ఉన్నారు. వారు వెంటనే స్పందించి ఈ మారుమూల ప్రాంతంలో మరి దాదాపు ఈ మండల కేంద్రంలో 50,000 మంది జనాభా ఉన్నారు. అదేవిధంగా 7 ప్రైవేట్ స్కూల్ అయితేనే గవర్నమెంట్ స్కూలు, హై స్కూల్ ఉండటం జరిగింది. ఈ ప్రతి ఏటా దాదాపు 500 మంది విద్యార్థులు 10వ తరగతిని మరి చదివి ఈ పై చదువుల కోసం వెళ్ళలేక చాలామంది ఇక్కడ నిలబడిపోయే పరిస్థితి నెలకొంది. మరి ఇక్కడ చదువుకున్నట్టు విద్యార్థులంతా కూడాను బడుగు బలహీన వర్గ రైతు కూలినాలు చేసుకున్నట్టు విద్యార్థులు మన ప్రాంతంలో ఉన్న సంగతి మన మంత్రివర్యులకు తెలిసిన విషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏది ఏమైనా కానీ రేపు రాబోయే మరి ఎకనామిక్ ఇయర్లో ఖచ్చితంగా జూనియర్ కాలేజీని మండల కేంద్రంలో ఏర్పాటు చేసి ఈ బడుగు పేద విద్యార్థుల కోసం ఖచ్చితంగా కృషి చేస్తారని మినిస్టర్ గారిని మరి ఈరోజు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ కరోనా నేపథ్యంలో కూడా మరి సోషల్ డిస్టెన్స్ నిర్ణయించి కొంతమందితోనే మరి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్యాధికారి బృందం త్రిపురాంతకం రామాలయం వీధిలో కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. స్వచ్ఛందంగా మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి కరోనా టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. మరికొందరికి టెస్టులు నిర్వహిస్తుండగా వీరిలో రామసముద్రం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్కి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ నాగేశ్వరరావు నాయక్ తెలిపారు. జలుబు, దగ్గు, ఊపిరి ఆడకపోవటము, ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా టెస్టులు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా సామాజిక దూరం పాటిస్తూ అత్యవసర పనైతేనే ఇళ్ల నుండి బయటకు రావాలని, అనవసరమైన పనులతో బయటకు రావద్దు, దూర ప్రాంత ప్రయాణాలు, విందులు, వినోదాల్లో పాల్గొనవద్దని అన్నారు. ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ఆశా వర్కర్సు, ఏఎన్ఎం, అంగన్వాడీలకు తెలియజేయగలరని వైద్యాధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్లు, వైద్య బృందం పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో గత వారం రోజులుగా సుమారు 40 పాజిటివ్ కేసులు అధికంగా నమోదు కావడంతో పొదిలి పెద్ద బస్టాండ్ నుంచి చిన్న బస్టాండ్ సెంటర్ వరకు సంపూర్ణ లాక్డౌన్ విధించారు. ఈ సందర్భంగా పొదిలి మండల ఎంఆర్ఓ జె ప్రభాకర్ రావు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో తప్పితే అనవసరంగా ప్రజలు బయట తిరగవద్దని హెచ్చరించారు. తమ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే అవసరమైతే వారిపై కేసులు నమోదు చేయడానికి కూడా వెనకాడబోమని అన్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలో పంచాయతీ అధికారులు తమ సిబ్బందితో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం నిరంతరం జరుగుతుందని, ఈ సంపూర్ణ లాక్డౌన్కి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా మెలగాలని, కరోనా వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. హైరిస్క్ జోన్లో లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. ఒక పక్క వర్షాలు పడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుంటే మరోపక్క అదే వర్షం వల్ల ప్రభుత్వ భవనాలు కూలిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. 2 రోజులుగా కురిసిన వర్షాలకు పాఠశాల ప్రహరీ గోడ పడిపోయిన సంఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం కొమరోలు మండల పరిధిలోని తాటిచెర్ల మోటు వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ దాదాపు 170 అడుగుల మేర పడిపోయిందని ప్రధానోపాధ్యాయుడు వెంకట శేషకుమార్ తెలిపారు. దాదాపు 2 సంవత్సరాల కిందట ప్రహరీ గోడ నిర్మించారని, సమీపంలో కొండ ఉండటం వల్ల కొండ నుంచి వచ్చే నీరు ప్రహరీ గోడ వద్ద ఆగి గోడ నానటం వల్ల పడిపోయిందని తెలిపారు.
రాచర్ల మండలం చినగానిపల్లె గ్రామానికి చెందిన చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్కు యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వారు చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్కు యంగ్ ఇండియన్ సేవా పురస్కారం ఇవ్వటం జరిగింది. చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు దాతల సహకారంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించిన యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ వారు, హిందూ రాష్ట్ర నిర్మాణ సేన వారు, మోడీస్ వారియర్ అండ్ ఇంటర్నేషనల్ హానర్ హ్యూమన్ రైట్స్ మిషన్ వారు, రాయల్ బ్లేడ్ ఫౌండేషన్ వారు, భారతీయ బౌద్ధిక్ వికాస్ సమితి వారు, స్కై విన్స్ ఫౌండేషన్ వారు ప్రశంసా పత్రాలను చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్కి ఇవ్వటం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఉదయ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేటి పోటీ ప్రపంచానికి దీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్ నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మీ ముందుకు వస్తున్న హైదరాబాద్లోని టాప్ 5లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపూర్ పట్టణంలో మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు: CBSE curriculum, AC classrooms, experienced and trained teaching staff, activity-based learning, indoor and outdoor sports facilities, co-curricular and extracurricular activities, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు విశాలమైన తరగతి గదులు, క్యాంపస్లోని మెడికల్ రూమ్ సదుపాయం, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపూర్. అడ్మిషన్ కొరకు సంప్రదించండి. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, opposite to 7 Hills College Road, Markapur. Phone 8500 444 345, 8500 555 345.